హలో నమస్తే వెల్కమ్ టు సంతోషం ఛానల్. ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ నవ్వుల వర్షం కురుస్తుంది. ఈ సినిమా లేదు ఆ సినిమా లేదు, ఏ సినిమాలో చూసినా ఆయనే ఉంటారు. సో ఆయనకంటూ ఒక సపరేట్ ట్రాక్, ఆయనకంటూ ఒక ఇమేజ్, ఆయనకంటూ ఒక యూనిక్ నేమ్ని సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో. సో ఇప్పటికి నేను చెప్పే వాటిల్లో మీకు కొంచెం ఎవరా అని అనుకుంటూ ఉంటారు కదా. సో నేనే చెప్పేస్తాను. సో మన డార్లింగ్ అండ్ ప్రభాస్. సో మనం ఏం కావాలంటే ఆ పేర్లన్నీ వాడేసుకోవచ్చు అనమాట. ప్రభాస్ శ్రీను గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాను. డార్లింగ్ శ్రీను గారు, ప్రభాస్ శ్రీను గారు, శ్రీను గారు, లిక్కర్ శ్రీను, చాలా చాలా. కానీ పేర్లు అనేవి ఒకటి రెండు ఓకే, కానీ ఇన్ని పేర్లు మీకు ఎలా? అదొక అదృష్టం అంతే. ఇంకేమైనా మాకు తెలియకుండా మీకు ఏమైనా పేర్లు ఉన్నాయా? ఉంటాయి, అవన్నీ చెప్పకూడదు. చెప్పగలేవే ఒక రెండు చెప్పండి. అప్పుడు మా ఇంటి పేరు పీరు శ్రీనివాసరావు. చిన్నప్పుడు నాకు పీరుగాడు అని పిలిచారు. ఇది నేను వెళ్ళలేదు సీరియస్లీ. ఎరా పీరుగాడు అని, ఆడరా పీరుగాడరా, ఇలా పిలిచేవారు. ఓకే. ఇప్పటికే నాకు చాలామందికి చిన్నప్పుడు ఫ్రెండ్స్ యూఎస్లో సెటిల్ అయిపోయి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇలా పీరుగా ఎలా ఉన్నా, సారీ రా ఇప్పుడు యాక్టర్ అయ్యావు కదా, పిల్లలు అర్థం కావట్లేదు. దొరికింది ఆపర్చునిటీ అని ఎప్పుడైనా తిట్టారా? తిడతారు, ఫ్రెండ్స్ అన్నకి తిడతారు కదా. మీరు ఎందుకు నన్ను అలా పిలుస్తున్నారు? తిట్టను అలాగే, నాకు అది సరదా. అలా పిలిచే వాళ్ళు తక్కువ ఉంటారు కదా, అది నాకు ఐఎమ్ ఎంజాయింగ్. సో అలా మొత్తానికి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మరి ఏంటి ఇన్ని మంత్స్ గ్యాప్లో ఏం చేశారు మీరు కరోనా టైంలో? గ్యాప్ నాకే కాదు కదా, అందరికీ వచ్చింది. బట్ మీరేం చేశారని స్పెషల్గా? అందరితో పాటు నేను ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటా, ఇంకా టైం వంట చేశారా? నాకు వంటలు వచ్చి బాగా. అందులో ఒక 2-3 ఐటమ్స్ చెప్పండి, అద్భుతంగా ఉండే డిష్లు. నాటుకోడి, ప్రాన్స్ ఫ్రై, అన్ని నాన్ వెజ్, ఫిష్ పులుసు అండ్ వెజ్ కర్రీస్ కావాలి మీకు. వెజ్లో రైస్ బాగా చేస్తాను. రైస్ అబ్బా వండర్ఫుల్ అండి. ఈ మధ్య ఈ ఎలక్ట్రానిక్ కుక్కర్స్ వచ్చాయి కాబట్టి ఇంకా బాగా చేస్తున్నాను. ఇంత వండర్ఫుల్ ఐటమ్ ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు, ఎవరు చేయలేదు కూడా. దట్స్ ట్రూ. ఇంకా రైస్, రసం అండ్ టమాటో పచ్చడి అండ్ ఇంత టిపికల్ ఐటమ్స్ ఎక్కడ నేర్చుకుంటారు? టిపికల్గా ఉన్నాయి కాబట్టి నేర్చుకున్నాను. కాకపోతే అవి తర్వాత చెప్పారు అందరూ, ఇది ఎవడని చేస్తాడు అని. ఓకే. కానీ వంట మీరు నిజంగా నేను చేస్తానని ఒప్పుకున్నారు చూసారా, అన్ని వంటలు. మీరు ఇప్పుడైనా ఇంట్లో సరదాగా వండి పెడతారా మీ ఇంట్లో వాళ్ళకి? ఇదివరకు ఏంటంటే ఎవ్రీ సండే యూస్ టు మా వైఫ్కి ఎవ్రీ సండే అన్నీ నేనే, ఎవ్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అనేది పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవుతున్నారా? లాక్డౌన్ వల్ల అన్ని ఆదివారాలు అయిపోయినాయి కాబట్టి అది చేయనని చెప్పాను, ఏదైనా ఒక ఆదివారం చేయమని చెప్పింది. ఓకే. సో మొత్తానికి అలా బంపర్ ఆఫర్ ఇచ్చారు అంతే. ఓకే. సో ప్రభాస్ శ్రీను గారు ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్లో మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా జరుగుతుంది, ఏంటి, చాలా వరకు అన్ని విషయాలు మాకు తెలిసాయి. సో అదర్ దాన్ దట్ నేను ఇంకొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీ లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చూసుంటారు. సో అది ఫినాన్షియల్గా లేకపోతే కెరియరా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అప్పటికి ఇప్పటికీ ఈ స్పాన్ ఆఫ్ లైఫ్లో మీ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు బాగా అర్థమైన 2 విషయాలు చెప్పండి. ఒక విషయం అర్థం కాలేదు, 2 ఎక్కడ చెప్పాలి నేను? ఏం అర్థం కాలేదు? ఇట్ డిపెండ్స్, అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్ మీ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ అర్థమైంది ఏముంటుందంటే ఏం అర్థం కాదు. అప్పటికి అర్థం కాని కొన్ని ఉంటే ఇప్పటికీ అర్థం కాని చాలా ఉంటాయి. సో లైఫ్ అనేది లెర్నింగ్ అంటే లైఫ్ అనేది ఆల్వేస్ లెర్నింగ్, ఇట్స్ ఎ ప్రాసెస్. ఓకే. సో ఓకే, అంటే కెరియర్లో స్టార్టింగ్ మీరు చూసిన స్టేజ్కి ఇప్పటికైనా మీకు చేంజ్ అయితే మీరు చూసుంటారు కదా? డెఫినెట్గా చేంజ్ ఉంటుందండి. ఇప్పుడు చదువుకునే ఏజ్ వేరు, తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ వేరు, ఆ తర్వాత ఫినిషింగ్ ఆఫ్ డిగ్రీ వేరు, ఆ తర్వాత జాబ్ వేరు, జాబ్ తర్వాత మళ్ళీ జాబ్లో ప్రమోషన్స్ వేరు, ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్. ఇవన్నీ కూడా ముందు మనం చేసేదానికి వచ్చే రిజల్ట్స్ అయ్యి. సో ఇది అనేది నాకు ఇప్పుడు వచ్చింది కాదు కదా, ఎప్పుడో 20 years నుంచి ట్రై చేసి ఎన్నో సినిమాలు చేసుకుంటా ఇలాగ వన్ బై వన్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు వాట్ ఈజ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. ఇవన్నీ చూస్తుంటే నేనైనా ఇది నాకైనా జరుగుతుంది అని ఒకసారి అనిపిస్తుంది. మేబీ ఇది ఇంకా ఉండాలంటే ఇంకెంత కష్టపడాలని టెన్షన్ కూడా ఉంటుంది.
ఓకే. అండ్ ఇన్ని రోజులు ఈ కెరియర్ని చూసి 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 చాలా మందితో యాక్ట్ చేశారు, చాలా మంది ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు. అండ్ ఈ లైఫ్ చూసిన తర్వాత ఎప్పుడైనా సరే ఏదైనా చేంజ్ కావాలంటే చాలామంది ఇండస్ట్రీ నుంచి బిజినెస్ పెడతారు, లేకపోతే ఏదైనా సమ్ పార్ట్ టైం ఏదైనా రియల్ ఎస్టేట్ లాంటివో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సమ్ చేంజ్ కోసం. మీరు అలా ఏదైనా చేంజ్ ఏదైనా ట్రై చేశారా ఇప్పటిదాకా ఎప్పుడైనా? ట్రై చేయడం కన్నా పనికిరానండి, దేనికి నేను పనికిరాను. సినిమాకి తప్ప మేము దేనికి పనికిరాం. నేను భగవంతుని కోరుకునేది ఏంటంటే ఐ ఆల్వేస్ ఏదో రేపు అయ్యేసరికి ఒక పని కావాలి నాకు, సినిమాలో పని చేసేటట్టు ఉండాలి. ఐ డోంట్ మైండ్ ఏదో అదైపోయాను ఇదైపోయాను కాకుండా మనకి రోజు పని ఎత్తుక్కుని పని ఎప్పుడు దొరుకుతూ ఉంటే పని చేస్తూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఏదో ఒకసారి పీక్స్కి వెళ్ళిపోయి తర్వాత పని లేక సాచురేషన్కి వెళ్ళిపోయి ఇంకా ఫ్లస్ట్రేట్ అయిపోయి అది కాకుండా నాకేంటంటే చిన్నదా పెద్దదా ఏదైనా సరే రోజు పని చేస్తూ ఉండాలి, అది నాకు ఇష్టం. అందులో నాకేంటంటే ఇండస్ట్రీ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి అదొక డ్రీమ్లో పెరిగా, ఏదైనా చేయాలి సరదాగా. చిన్నప్పుడు కూడా చదివేవాడిని కాదు, చిన్న చిన్నవి ఏవి నాకు నచ్చేవి కాదు. అందరూ నువ్వు చదువుకోవాలి, మీ నాన్నగారు ఒక ఆఫీషియల్, నువ్వు చదువుకోకపోతే నువ్వు వేషాలు వేస్తున్నావు, నువ్వు వీళ్ళకైతే ఎలాగవుతుంది తిట్టేవారు. అది ఎంజాయ్ చేసేవాడిని, వీళ్ళకేం తెలియట్లేదు అని. నాకు అదే ఇష్టం. అది మనకు భగవంతుడి దయ వల్ల ఇప్పుడు అలాగా అది అవకాశం వచ్చింది, అది జరుగుతుంది. ఎన్నాళ్ళు ఉంటుందో ఏంటో మనకు తెలియదు. సో ఎప్పుడైతే హ్యాపీలీ అలా రన్ అవుతుంది. యా హ్యాపీ. అండ్ మనకి ఏంటంటే ఇండస్ట్రీలో ఒకరోజు మీరు అన్నట్టు ఫుల్ బిజీగా ఉంటాం, ఒకే రోజు 3 schedules చేసేంత బిజీగా ఉండొచ్చు. అండ్ ఒక్కొక్క స్టేజ్ కొన్ని టిపికల్ స్టేజెస్ వస్తూ ఉంటాయి లైఫ్లో, అవి మనం ఎక్స్పెక్ట్ చేయం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నార్మలే, మళ్ళీ బ్యాక్ టు లైఫ్ అన్నట్టు ఉంటుంది. అలా మీకు బాగా గుర్తుండిపోయిన టిపికల్ స్టేజ్ ఏదైనా ఉందా? అసలు రైజ్ అయిందా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆల్రెడీ మీరు ఫేమ్లోకి వచ్చిన తర్వాత సో అంటే కొంచెం గ్యాప్ దొరికో లేకపోతే సడన్గా ఫేమ్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక 1 or 2 months ఖాళీగా ఉండో వస్తాయండి, డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు 360 days ఎవరు బిజీగా ఉండరు. ఒక స్టేజ్ అనేది వస్తుంది. వన్స్ మనం రెగ్యులర్గా ఇనీషియల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు 2 monthsకి ఒక 2-3 షూటింగ్స్ ఉంటాయి. 15 days షూటింగ్ అంటారు, 5 days క్యాన్సిల్ అవుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. మనం అనుకున్న డేట్స్ మళ్ళీ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. ఇట్లా వేరియేషన్స్ ఉంటుంది. నేనేమని అంటానంటే ఆ వేరియేషన్ కాదు, రేపు వర్క్ ఉందనే హోప్ కూడా ఉండాలి. ఇక ఎక్కడితో అయిపోయామో ఇంక లేదు అనేది అది కష్టం. నేననే పాయింట్ ఏంటంటే రేపు షూటింగ్ ఉంటుంది, మనకి ఒక 40 days డేట్స్ ఇచ్చారు. ఈరోజు ఫిబ్రవరిలో 10 days, మార్చ్లో 10 days, ఏప్రిల్ షూటింగ్ లేదు, మేలో 5 days. అట్లాగా ఆ హోప్ ఉంటే బాగుంటుంది. అసలు లేదు షూటింగ్ లేదు, నీ క్యారెక్టర్ లేదు, ఇక్కడ నుంచి నీది లేదు అంటే మనం భరించలేం. అవును, అట్లాంటి సిచ్యువేషన్ ఐ కాంట్ బేర్ ఇట్ అంతే. ఓకే. సో రేపటితో షూటింగ్ అయిపోతుందంటే మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? అయిపోతుందంటే వర్క్ లేదు కదా అనిపిస్తుంది. తర్వాత డబ్బింగ్ ప్రమోషన్స్ అవి ఉంటాయి. కానీ మనకి నా ఉద్దేశం ఏంటంటే ఒక 6-7 సినిమాలు ఈరోజు షూటింగ్ చేస్తుంటే అందులో 2 సినిమాలైనా మన క్యారెక్టర్ పడే స్థితిలో ఉండాలనేది నా అంబిషన్. అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తూ ఉంటారు మరి? అంటే సేవింగ్ ప్లాన్స్ లేకపోతే? నాకు మార్నింగ్ షేవింగ్ చేసుకోవడం తప్ప సేవింగ్స్ అస్సలు నాకు తెలియదు. అస్సలు సేవింగ్స్ చేయరా? నాకు అస్సలు ఏం తెలియదు, అంతా మా వైఫే. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ వెరీ వర్స్ట్ ఆన్ దట్. ఓకే, డబ్బులు ఇలా తీసుకెళ్ళి అలా ఇచ్చేస్తారా? అంతే. మరి మీకు కావాలంటే అది అలాగే తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. మళ్ళీ నాకు కావాల్సింది ఏముంటుందండి, ఏముండదు. ఇదివరకు ఆ డ్రింక్ అలవాటు ఉండేది, అది కూడా లేదు. ఇప్పుడు అది ఖర్చే లేదు నాకు. మానేశారు డ్రింక్ టోటల్? పార్టీస్? నో పార్టీస్. సిగర్స్? నో నథింగ్. వా, ఎలా ఇంత బుద్ధిమంతులుగా మీరు మారిపోవడానికి ఏదైనా కారణం ఉందా? మ్యాచ్ అవ్వట్లేదు కానీ తప్పట్లేదు. ఎలా అంటే ఏదో ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుందా? హెల్తా లేకపోతే ఫ్రెండ్సా లేకపోతే ఫ్యామిలీయా? రీజన్ ఏమి లేదండి. చదువుకోమన్నారు, చదువుకోలేదు. యాక్టర్ని అవ్వను అనుకున్నాను, అయ్యాను. ఏదో ఒకటి అనుకున్నాను, ఏది అవ్వలేదు. ఇది ఏదో అనుకున్నాను, ఇది ఏది అవ్వలేదు. అలా జరిగిపోతుంది అంతే. అంతే తప్ప దీనికి ఇలాగ నేను ఇలాగ అసలు దీక్ష చేసుకొని మానేసి ఇన్ని రోజులు ఇలా ఉండాలి అది ఏమీ లేదు. అసలు నాది లైఫే పజిల్ అంతే. అలా అనుకున్నారే, ఇలా మానేశారు అంతే. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ముట్టుకోలేదు? లేదు. ఎనీ వెరీ 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 తప్పనిసరి తాగాల్సిన సిచ్యువేషన్లో కూడా తాగలేదు, మానేశారు. కానీ పార్టీస్కి వెళ్ళాలంటే అప్పుడు ఎక్కువ ఏ టీంతో ప్రిఫర్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో?
ఏ టీం ఏంటి ఐపీఎల్ మ్యాచ్లు ఏంటి టీం ఐపీఎల్ మ్యాచ్ కాదండి, జనరల్గా ఒక బ్యాచెస్ ఉంటారు కదా, సో పార్టీస్ ఏ బ్యాచ్ ఉంటుంది, ఏం బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు నేను యాక్ట్ చేశానంటే అందరు హీరోలతో యాక్ట్ చేశాను, అందరు అన్ని లాంగ్వేజ్లో యాక్ట్ చేశాను. ఇదే బ్యాచ్ నేను పెట్టుకున్నాను అనుకోండి, ఆ బ్యాచ్ నాకు చివరాఖరి పేమెంట్ అవుతుంది. చాలా బ్యాచ్లతో కాకుండా బ్యాచ్లు మనకే ఉండదు, ఈ గ్రూపులు బ్యాచ్లు వాట్సాప్ గ్రూపులు ఏమి నాకు నచ్చవు. మీ ఫోన్లో ఒక్క గ్రూప్ కూడా ఉండదా? ఉండదు. సినిమా గ్రూప్ నా ప్రొఫార్మా లిస్ట్లో పీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. మొత్తానికి అలా అలా చెప్పి తప్పించుకుంటున్నారు అంతే. నాకు ఉండదండి, అది నాకు ఇష్టం ఉండదు. వీఆర్ నాట్ కన్సర్న్ టు. సో ఇప్పుడు ఈ బ్యాచ్ అంటే ఈ 10 మంది మాట్లాడాలి, ఈ 10 మంది షేర్ చేసుకోవాలంటే ఎక్కడ ఉంటాం అక్కడే ఉంటాం. మనం ఎవరికైనా కొత్త పరిచయం అయితే కొత్త పరిచయాలు పెంచుకోవాలి, కొత్త వాళ్ళతో మాట్లాడాలి, కొత్తవి తెలుసుకోవాలి, వాళ్ళకి ఏదైనా మన గురించి చెప్పాలి. కొత్త వాళ్ళు పరిచయం అయితే కదా మనకి కొత్త సినిమాలు వస్తాయి. ఇదే అనుకో నలుగురు కూర్చుంటే నలుగురు ఎవడోడికి ఏదైనా గొడవ వచ్చింది అనుకో 4 పోయినట్టే. అట్లా కాదు కదా, మనం ఎత్తుక్కోవాలి, లైఫ్ ఎత్తుక్కోవాలి. ఇదే గ్రూపు ఈ నలుగురే నాకు దేవుళ్ళు ఇదే అనుకుంటే ఏమవుద్ది, ఆ నలుగురులో దెయ్యాలు అవుతారు మళ్ళీ. కానీ మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనకి బాగా మన గురించి తెలుసుకొని లేకపోతే మనకి ఎప్పుడు సపోర్టివ్గా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళన్నా ఒక ఫ్రెండ్స్ సపోర్టివ్గా ఎలా ఉంటారు? నా ప్రొఫెషన్ వేరు, వాళ్ళ ప్రొఫెషన్ వేరు. సినిమా హిట్ అయింది అనుకోండి బాగా చేసేవారు అంటారు, సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి కొంతమంది మొహమాట పడతారు, ఏంటి అలా చేసేవా అని అందాం అనుకుంటారు, అనరు. కొంతమంది తిడతారు, వాళ్ళు ఏం సజెషన్ ఇవ్వలేరు, వాళ్ళకేం తెలియదు. ఒకవేళ నేను వాళ్ళకేం చెప్పాలనుకున్నా, ఆడికేదో మార్నింగ్ డ్యూటీగా ఉంటుంది, లేకపోతే ఆడ బిజినెస్ ఉంటుంది, ఆడ ప్రొఫెషన్ వేరేగా ఉంటుంది, వాడికి నేనేం చెప్తాను? ఇవన్నీ జరిగేవి కాదు. సపోర్టివ్ అనేది ఏమి ఉండదు, ఎవరి లైఫ్ ఆడ చేసుకోవాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ లేరా? ఫ్రెండ్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్స్ ఏమన్నా నాకు అంతగా నాకు ఎవరు లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ మాట అన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మిగిలిన వాళ్ళకి కించపరిచినట్టు కదా. 2-3 బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అన్నారు, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు అనుకుంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అన్ని ఫోన్లు మెసేజ్లు. అవును, నువ్వు ఇంటర్వ్యూలో నీకు అంత బెస్ట్ ఫ్రెండ్. నేను ఆ రోజు అలా చేశాను కదరా, నేను బెస్ట్ ఫ్రెండ్ కాదరా నీకు? ఆడవాడు ప్రవీణ్ గారి బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు నువ్వు, ఇట్లా వస్తాయి. అయితే ప్రవీణ్ గారు బెస్ట్ ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్. అందరికీ సమన్యాయం చాలా తెలివిగా చేస్తారు మీరు, తప్పదు కదండి. ఈక్వాలిటీ. ఇండస్ట్రీకి వచ్చాక మీరు ఇందాక నేను అడిగాను చేశారు, ఫస్ట్ ఏం నేర్చుకున్నారు మీరు ఇండస్ట్రీలో అని. ఫస్ట్ పాయింట్ ఇదేనండి. సో బెస్ట్ ఏంటంటే ఒకళ్ళ పేరు చెప్తే ఒకరికి నచ్చదు, చెప్పకపోతే ఇంకొకరికి నచ్చదు, ఇవన్నీ ఎందుకు అనే పాయింట్ మీరు నేర్చుకున్నారు. మనకి ఆకలి వేస్తే ఏం తినాలో అనేది అదే తెలుస్తుంది. దట్స్ ట్రూ. అమ్మ లేదు, అమ్మ పెట్టలేదు, ఇప్పుడు ఏం ఆకలి వేస్తుంది, ఏం చేస్తాం? ఉన్న బిస్కెట్లో లేకపోతే ప్యాకెట్కి వెళ్ళడం, లేదా ఎవరి దగ్గర ఏది తీసేసుకోవడం చేసుకుంటాం. అదే నేర్చుతుంది. అదే 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 నేర్చుకున్నారు. అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పబోని ఇప్పుడు దొరికింది. అది మీకు అదే కదా కావాలి. మేము కావాలనుకున్న పాయింట్స్ మీరు చెప్పట్లేదు కదా. చెప్తారు మరి, చెప్పారు మరి. చూసారా, ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంతే తెలివి ఉంటుంది మరి. సో మొత్తానికి అలా జరిగింది. కానీ ఎప్పుడైనా మీ వాయిస్తో ఎప్పుడైనా సాంగ్స్ కానీ లేకపోతే ఇలా ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఏదైనా ట్రై చేశారా? సాంగ్సా? నేను మొన్న పాలిటెక్నిక్ గ్రూప్ వాళ్ళు ఆఫ్టర్ 25 years, అంటే మా ఏజ్ చెప్పకూడదు, 25 years అంటే ఇక్కడ మేము గెస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు చేశాను పాలిటెక్నిక్ జాయిన్ అని తెలియదు కదా నీకు? అయినా కూడా ప్రొఫైల్ మొత్తం ఎదిగితే వికీపీడియాని అడిగితే చాలా చెప్పేస్తుంది. అంతేనంటారా? వాళ్ళందరూ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫంక్షన్ పెట్టుకున్నాం సెలవుజీబులు రామోజీ ఫిల్మ్ సిటీలో. సో అక్కడ పాడమంటే పాడాను. లక్కీగా ఏంటంటే జనరేటర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మీరు పాట పాడితే మా సంతోషం ఛానల్ సబ్స్క్రైబర్స్ మొత్తం వింటారు. ఇంటర్వ్యూ అయిపోయినాక లాస్ట్లో పెట్టుకుందాం, పోయినా పర్లేదు. అయ్యో, మా ఛానల్ వ్యూవర్స్ అందరూ చాలా స్ట్రాంగ్. చాలా సంతోషం. ఛానల్ పేరు ఏంటి? సంతోషం. అది లేకుండా ఎందుకు చేస్తారు? సంతోషం కోసమే మిమ్మల్ని పాట పాడమంటున్నాను నేను. మీకు సంతోషం ఉంటుందేమో, చూసిన వాళ్ళకి చాలా బ్యాడ్గా ఉంటుంది. మనకి టీఆర్పీలు కావాలి, మన ఇద్దరు అనుకున్న పర్లేదు. టీఆర్పీ కాదండి, మాదంతా ఆడియన్స్కి చేరువ చేసే ఛానల్ మాది. చెరువులా? ఎన్ని చెరువులు ఉన్నాయేంటి? చెరువులు కదండి, చేరువ అంటే దగ్గర చేసేది. దగ్గర చేసేది. సో పాట కష్టం. ఇప్పుడు గొంతు బాగాలేదు. చాలా బాగుంది. వింటర్ కదా, చాలా బాగుంది. బాగాలేదు అసలు. చాలా బాగుంది. మీకు జలుబు లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. జలుబు లేదని ఫేస్లో కనబడుద్ది ఏంటి? సో ఈ జర్నీలో మీ లైఫ్ టైం గుర్తున్న సినిమా, మర్చిపోలేని సినిమా ఏంటి? ఇది కూడా ఒక సినిమా పేరు చెప్తే ఇంకో సినిమాకి కష్టమే. అలాగనే ఏం కాదండి, మర్చిపోలేని సినిమా అంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటుంది. ఫస్ట్ మనం యాక్ట్ చేసిన సినిమా ఎప్పుడు కూడా, ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసిన సినిమా ఎప్పటికీ మనకి లైఫ్లో గుర్తుండిపోతుంది. వెదర్ ఇట్ ఈస్ హిట్ ఆర్ ఫ్లాప్. సినిమా ఫస్ట్లో
నాకు ఎప్పటికీ నేను మధు ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది చిట్నేని వేణు గారు డైరెక్షన్లో అడిగో దొంగ ఇడిగో పోలీస్ అని సీరియల్ చేశారు. ఓకే. సో అది సిటీ కేబుల్ వచ్చేది. ఝాన్సీ గారు మెయిన్ లీడ్ క్యారెక్టర్, అందులో వన్ ఆఫ్ ద కానిస్టేబుల్ నేను, ఆవిడ పక్కన కానిస్టేబుల్ క్యారెక్టర్. దట్ వాజ్ అది నాకు బాగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు తెలీదు నేనేమవుతున్నా నాకే తెలీదు, నేనేం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఫస్ట్ టైం ఇన్స్టిట్యూట్ జరుగుతున్న మధ్యలోనే వచ్చింది అది నాకు ఆఫరు. అది చేస్తూ ఉన్నప్పుడు ఆ థ్రిల్ వేరేగా ఉండేది నాకు. అది చూసుకున్నాక సిటీ కేబుల్లో మళ్ళీ అది లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు చూసినప్పుడు ఆ థ్రిల్ వేరే, నిజంగా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మీరు ఏంటి టీవీలో చూసినప్పుడు లేకపోతే థియేటర్లో చూసినప్పుడు అరే ఇది నేనే చేశానా అని మీకే ఎక్కువ నవ్వొచ్చే మీ పర్సనల్ సినిమా క్యారెక్టర్ ఏంటి? నాకు బేసికల్గా ఏంటంటే, అంటే ఏదో హిపోక్రసీలాగా ఏదో గొప్పగా చెప్తున్నాను కాదండి, ఏ క్యారెక్టర్ చేసినా సరే చూస్తున్నప్పుడు బాధపడిపోతాను. ఇంకా బాగా చేయాల్సింది కదా, ఆ టైం కుదరలేదు, అయ్యో ఈ డైలాగ్స్ కొన్ని దగ్గర రిస్ట్రిక్టెడ్ డైలాగ్స్ ఉంటాయి, ఇలా వేసుకుంటే బాగుండేది అని ఒక దరిద్రం జబ్బు ఉంటుంది. అది ఇప్పటికీ పోలేదు. అది ఇప్పటికీ నాకు పోలే. ఏదైనా చూసేసరికి ఇలా ఛాన్స్ వచ్చింది, ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది, ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది, ఆ టైంలో నేను ఎందుకు అలా చేశాను అని బాధపడిపోతుంటాను. సో దీంట్లో నేను ఏది కూడా కంపారిటివ్లీ ఎంజాయ్ చేయలేను. అంటే మేబీ యాక్ట్ చేస్తాం, అన్నీ పేరు వస్తాయి, కొన్ని మామూలుగా వెళ్తాయి, కొన్ని కెరియర్కి ఉంటాయి, కొన్ని క్యారియర్కి ఉంటాయి. అది తప్ప నేను ఎప్పుడు కూడా అదే నాకు ఉంటుంది, బాగా చేస్తే బాగుండేది, ఛాన్స్ మిస్ అయిపోయాను, మళ్ళీ వస్తుంది రాదా, అదో బాధ ఎక్కువ ఉంటుంది. ఎందుకు సినిమా పేరు ఒకటి కూడా చెప్పలేదు? ఒకటి చెప్తే ఏమవుతుంది, అన్నీ ఇప్పుడు ఇది బెస్ట్ అని మాకు ఉండదండి. అంటే జనరల్గా ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఇది భలే ఉంటుంది అనుకుంటాం, అది హిట్ అవ్వదు. కొన్ని క్యారెక్టర్స్ 10 సినిమాలు 6 సినిమాలు 7 సినిమాలు చేస్తూ దాంట్లో ఒకటి చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం, అది పెద్ద హిట్ అయిపోతుంది. సో మాకు చేసే ప్రాసెస్లో ఇది పెద్ద ఇది పేరు వచ్చేస్తుంది, ఇది నాకు బాగా ఇష్టమైంది, ఇది నాకు ఎన్నిది నాకు తెలిసి అదేదో ఇంటర్వ్యూలో చెప్పాలని చెప్తాం, కానీ బేసికల్గా ఎవరికి ఉండదు అలాగా. అంటే ఇప్పుడు రన్నింగ్ ప్రాసెస్లో వేరేగా ఉంటుంది. తల్లికి 5 కొడుకులు ఉంటే ఒకడు పెద్ద స్థాయికి వెళ్ళిపోతే ఆ రోజే అనుకున్నాడు, పుట్టినప్పుడు అనుకున్నాడు వీడు మహానుభావుడు అవుతుంది, మిగిలిన 7 ఎదవలేంటి నాకు అర్థం. అలాగేం ఉండదు. అట్లాగే ఇలా అన్ఎక్స్పెక్టెడ్లీ హిట్ అయిన సినిమాలు ఏంటి మీరు చేసిన వాటిలో? మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా స్క్రీన్ మీద విజిల్స్ చప్పట్లు ఏదైనా మీరు అన్ఎక్స్పెక్టెడ్లీ, అంటే ఏదో క్యాజువల్లీ మీ స్కెడ్యూల్స్లో మీరు చేసేసుకుంటే అనుకోకుండా ఈ క్యారెక్టర్ మీరు మరీ ఇంత హిట్ అవుద్దని? నాకు శతమానం భవతి నాకు చాలామంది చెప్పారు రౌడీ క్యారెక్టర్ చేస్తాను. అట్ ద సేమ్ టైము ఆ జాతరలో అంతా జరిగినాక వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎప్పటి నుంచి కలవరు, వాళ్ళు ఫస్ట్ టైం గొడవ పడి వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకటైపోతే శర్వ నన్ను వెనక్కి చూసి అలా అంటే క్యాజువల్గా అది కూడా లైట్ ఫెయిల్ అయిపోతుంది. తొందరగా రాజుగారు ఏంటంటే షూటింగ్ అయిపోతుంది, విపరీతమైన క్రౌడ్ ఉంది, ఆ షార్ట్ ఇప్పుడు అవసరం లేదు, వద్దు అంటే డైరెక్టర్ గారు పట్టుపట్టి ఆ షార్ట్ తీశారు. ఆ షార్ట్కి చాలామంది నాకు అన్నారు చాలా బాగా వచ్చిందండి. నేను అసలు షాక్, అంత ఇంపాక్ట్ ఉందా ఆ షార్ట్కి అనిపిస్తుంది. అప్పుడు మన వెళ్ళి కంగారు జనాలు వెళ్తూ ఉంటారు, షూటింగ్ లైట్ ఫెయిల్ అయిపోతుంది, అర్జెంటుగా తీసేయాలి ఆ షార్ట్ అని ఉంటుంది, ప్రయారిటీ ఉంటుంది కదా, పెద్ద ఆర్టిస్టులు ముందు తీయాలి, తర్వాత మాది. కానీ ఆ షార్ట్ సినిమాలో బాగా ఇంపాక్ట్ వచ్చింది, అది నాకు బాగా ఎక్స్పీరియన్స్ చాలామంది చెప్పారు అది. ఓకే, సో అదొకటి అనమాట. అండ్ ఇంకేమైనా ఉన్నాయి అలాంటి సినిమాలు ఏమైనా? ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్దాం. 360 సినిమాలు చేశాను. 360 సినిమాల గురించి చెప్తారు, వద్దులేండి. అండ్ ఇందాక ఒక పాయింట్ వచ్చింది కదా క్యారియర్ గురించి. సో ఎవరైనా సరే స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొత్త కాబట్టి ముందు స్టోరీసా, లేకపోతే ముందు ఒక హిట్ పడాలి, లేకపోతే ముందు నేను తెలియాలనుకుంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు అందరికీ తెలుసు, మీకంటే ఒక నేమ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు క్యారియర్ ఫస్టా, లేకపోతే లైన్ ఫస్టా, స్క్రిప్ట్ ఫస్టా, సినిమా ఫస్టా, ఏది ఫస్ట్? నేను ఫస్ట్. మీరు ఫస్ట్, తర్వాత క్యారియర్ మస్టా కాదా అని డౌట్. క్యారియర్ మస్టే కాదు, అదేంటంటే రన్నింగ్ ప్రాసెస్. సో ఈ సినిమా హిట్ అయితేనే నాకు ఎంత ఇవ్వండి అని మేము అన్నాం, ఈ సినిమా ఫ్లాప్ అయితే మా డబ్బులు మీకు ఇచ్చేస్తాం అన్నాం. మనం వన్స్ షూటింగ్ వెళ్ళామంటే షెడ్యూల్ ప్రకారం షూటింగ్ చేసి రావాలి. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని మామూలుగా ఉంటాయి. కొన్ని ఏంటంటే మనం కొన్ని ఏంటంటే చాలామంది నాకు ఇంత ఇస్తున్నారు, నాకు ఇంత క్రేజ్ ఉంది, ఇంత డిమాండ్ చేస్తాం.
కానీ కొన్ని కొన్ని పెద్ద బ్యానర్లు, సినిమాలు ఎక్కువ చేసే బ్యానర్స్, అందులో సినిమాలు చేస్తేనే గొప్ప. అది తెలుసుకోవాలి ఫస్ట్. చాలామంది ఏంటంటే తెలియదు, నాకు వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఇవ్వాలి, ఈ డేట్స్ లేకపోతే నేను చేయను. అలా కాదు. కొన్ని ఏంటంటే అది నేనేదో ఫ్లోలో అన్నాను కానీ క్యారియర్ కొన్ని ఏంటంటే మన లైవ్లీహుడ్కి వెళ్ళి కొన్ని ఉంటాయి. కెరియర్ మనం నిలబెట్టే సినిమాలు కొన్ని ఉంటాయి. అవి తెలుసుకోవాలి. ఈ డైరెక్టర్ ఎవరు, ఈ బ్యానర్ ఏంటి, ఈ సినిమా వల్ల మనకి ఏంటి అప్లిఫ్ట్ ఉంటుంది, మనం దీంట్లో మనం పార్టిసిపేట్ చేయగలమా లేదనేది ముందు తెలుసుకోవాలి ఫస్ట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. అలా మొత్తానికి చెప్పినట్టుగా ఏమి చెప్పకుండా అలా క్లోజ్ చేశారు. ఒకవేళ ఇప్పుడు ఒక మంచి స్క్రిప్ట్ పట్టుకొని వచ్చి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అండి, కానీ మాది కొంచెం బడ్జెట్ తక్కువ, లేకపోతే మీరు కొంచెం ఫ్రీగా చేసే ఛాన్స్ ఉందా అని అడిగితే మీ దగ్గర నుంచి వచ్చే ఛాన్స్? నేను ఫ్రీగా ఉంటే చేస్తా. నేను ఫ్రీగా ఉంటే ఏదైనా చేస్తాను. నేను ఏదైనా కమిట్ అయ్యే సినిమా వేరేది ఉంటే నేను చేయలేదు. ఫ్రీగా ఉంటే నేనేం చేస్తాను? ఐ డోంట్ హ్యావ్ ఏది నాకు లేదు. సినిమా అంటే నేను సినిమా చేస్తాను. దానికి నాకు ఈ క్యారెక్టర్సే కావాలి, నాకు ఈ డైలాగ్స్, నాకు ఇది, వన్ డే క్యారెక్టర్ అయినా మీరు నార్మల్గా ఇప్పుడు వన్ డే క్యారెక్టర్ ఉందండి అంటే చేస్తారు. ఏదైనా నేను చేస్తాను. అలా చాలా చేశాను. హాఫ్ డేలు చేశాను, 2 hours చేశాను. అవును 2 అనే సినిమాలో క్లైమాక్స్లో వస్తాను లాస్ట్లో. అది నాకు షూటింగ్ 2 hours ఉండింది. రవి గారు ఫోన్ చేశారు, వెళ్ళి ఇమ్మీడియట్ 2 hours చేస్తాను. 2 hours ఏంటి సార్ మీరు చెప్పారు, నేను చేస్తాను. ఇట్స్ డ్యూటీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ప్రొఫెషన్. సో అలా హ్యాపీనెస్ మీకు అందులో ఉంటుందని అంతే. మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే కదా పర్ఫెక్షన్ వస్తుంది. నేను పర్ఫెక్ట్ అయిపోయిన ప్రాక్టీస్ మానేస్తే ఏమవుతుంది, ఆ పర్ఫెక్షన్ ఎక్కడ ఉంటుంది. ఓకే. అండ్ చాలామందికి ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, వాళ్ళ లైవ్లీహుడ్ ఎలా ఉంటుంది, ఇలాంటివి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలా మీ గురించి మేము అలాగే మా సబ్స్క్రైబర్స్ తెలుసుకోవాలనుకున్నాం. సో అసలు మరేంటి, ప్రభాస్ శ్రీను గారు ఏ కార్ వాడతారు, ప్రభాస్ శ్రీను గారు ఎక్కడ ఉంటారు, ప్రభాస్ శ్రీను గారి ఇల్లు ఎక్కడ, ఇలా ప్రభాస్ శ్రీను గారి ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇలా చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిలో ఇప్పుడు మీరు మాకు ఏమేమి చెప్పబోతున్నారు? ప్రభాస్ శ్రీను గారికి ఏమీ ఉండవు. ఇదేమన్నా ఇది కొలమానమా లేకపోతే కొలమానం కాదు, రైట్ నా మీరు వాడుతున్న కారు, మీరు ఉండే ఇల్లు తెలుసుకోవాలనుకుంటున్నాం. అందరూ తప్పే అందరూ ఎవరైనా ఉండే ఇళ్ళలోనే ఇంట్లో ఉంటాను, నేను ఫ్లాట్లో ఉంటాను. కార్ అంటే కారు వాడతాను. ఏ ఏరియా, వాట్స్ దట్, మీ ఇంటి ముందు నేమ్ బోర్డు ఉందా, మొక్కలకు నీళ్ళు ఎవరు వేస్తారు, ఆ కింద మీరు మీ ప్లంబర్ ఎవరైనా మీ ఇంటికి వస్తారా, లేకపోతే మీరే ట్యాప్లకి రిపేర్ చేస్తారా? మేము అది అడగం, మేము అవేం అడగం. జస్ట్ ఏ ఏరియాలో లీవ్ చేస్తారు, పోనీ ఏ కార్ వాడుతున్నారు, ఏది ఇప్పుడు రైట్ నా 4 wheels ఉంటాయి, ఇంజిన్ ఉంటుంది. ఈ మాట వినగానే నేను 2 చేతులు జైలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. మరి జోబులు ఎక్కడ ఉన్నాయి? అవసరం లేదండి, మీరు క్రియేట్ చేసుకోండి హెల్విజులేషన్. ఓకే. ఈ ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు వెరీ కంఫర్టబుల్గా మీకు, అంటే ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు ఆ షూటింగ్లో ఉన్నప్పుడు మనకంటూ పర్సనల్లీ చాలా కంఫర్టబుల్గా వెళ్ళి మాట్లాడేసి యా షార్ట్ అన్నా చేసేద్దామన్నా అని మీకు వెరీ మోస్ట్ కంఫర్టబుల్గా అనిపించే హీరో ఆర్ హీరోయిన్ ఎవరు? కంఫర్టబుల్ అందరితోనే కంఫర్టబిలిటీ ఉంటుందండి. మనం అందరితో అన్ని విధాలుగా ఉండలేం. కొంతమంది మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, కొంతమంది బిగ్ స్టార్స్ ఉంటారు, కొంతమంది మనలంటే నచ్చిన నారా రోహిత్ గారు ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్. ఫ్రీగా ఉంటుంది అసలు, మాకు అసలు ఏమి ఉండదు. ఇంకా ఆయనతో పాటు తినడం, ఇంకా రూమ్కి వెళ్ళడం, షూటింగ్లో ఉన్నామని ఆ క్లోజ్నెస్ వేరేగా ఉంటుంది. అదే పెద్ద స్టార్లు ఉన్నప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా అసలు ఏంటి మన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎలాగ మనం ఇంప్రెస్ చేసుకోవాలి, మన క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మన బిహేవియర్తో అన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్, అంతే తప్ప కంఫర్టబిలిటీ మనం క్రియేట్ చేసుకోవాలి. అలా మీరు క్రియేట్ చేసుకున్న హీరోస్ ఎవరు? చాలామందితో నేను కంఫర్ట్ అండి. నేను చాలా మటుకు నాకైతే ఇష్యూస్ లేవు ఎవరితో. నాకు మోస్ట్ ప్రాబబ్లీ భగవంతుడి దేవాళ్ళు ఏంటంటే సరదాగా ఉండడం, సరదాగా షూటింగ్లో స్పెండ్ చేయడం, అట్ ద సేమ్ టైం మనకు కావాల్సింది మనం కాన్సన్ట్రేట్ చేసి మన డైలాగ్స్ కానీ, మన ఇంప్రొవేషన్ కానీ, మన మాడ్యులేషన్ కానీ, ఆ తర్వాత దానికి ఎట్లాగా డెవలప్మెంట్ కానీ ఏదైనా డైరెక్టర్ గారితో మాట్లాడి సరే ఇలా చేస్తాను అట్లా ఇదంతా చేసుకోవడం తప్ప డిస్కంఫర్ట్ అనేది ఎక్కడా లేదు నాకు తెలుసు. ఓకే. సో అలా కంఫర్టబుల్గా బేసికల్గా ఎవరు పెద్ద స్టార్ అయినా ఎనీ యాక్టర్ ఎదుటి వాళ్ళు బాగా చేస్తున్నారంటే ఎవరు కూడా మనల్ని అబ్జెక్ట్ చేయరు.
వెదర్ వాళ్ళ వేవ్ లెంగ్త్కి వాటికి మనం ఏదో మాట్లాడేసి మనం ఆ సీన్కి బయటికి వెళ్ళిపోయి ఏదో వేరే సీన్ గురించి మాట్లాడడం తప్ప ఆ సీన్ వరకు నువ్వేం డెవలప్ చేసినా ఎవ్వరు కూడా అబ్జెక్ట్ చేయరు. ఆ ఇండస్ట్రీలో జరగదు. నువ్వు చేస్తూ ఉంటే ఇంక ఎంకరేజ్ చేస్తావు. లేకపోతే నేను పవన్ కళ్యాణ్ లాగా ఇమిటేట్ చేస్తుంటే లేకపోతే ఆయన ఊరుకోవడం మాటల విషయం అనుకుంటున్నారు. నేను చిన్న ఆర్టిస్ట్ని ఆయనలాగా ఇమిటేట్ చేస్తుంటే ఇట్స్ నాట్, అది బాగుంది కాబట్టే సార్ ఒప్పుకున్నారు. అది ఎవరు పర్ఫామ్ చేసినా అది ఇంకా తప్ప, ఆ కంఫర్ట్ లెవెల్ అనేది అందరికీ ఉంటుంది. సో అలా అన్ని థింగ్స్ ఉంటాయి అంటారు. ఉంటాయి. కానీ నేను అంటే మీరు చూసిన వాళ్ళల్లో మీరు వర్క్ చేసినప్పుడు కానీ నేను ఈ పర్సన్లో ఇంత యాటిట్యూడ్ కూడా చూడలేదు అని అనిపించిన వాళ్ళు ఎవరు? నేనే. మీరు కాకుండా ఇంకొకళ్ళు. అది కూడా నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడుగు, నువ్వు చచ్చిపో, నేను నా వేలో, నేను నా వరకు నాకు మాత్రమే. అంటే మీరేంటి ఇప్పుడు ఈ పర్టికులర్ వీళ్ళే ఎలా ఉన్నారు అంటే వీళ్ళు అలా కాదనా? వాళ్ళు అలా కాదని కాదు, మన హార్ట్కి అనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు అందరికి మ్యాచ్ అవ్వాలని లేదు. అది విశాల హృదయం. అందరికి చోటిచ్చేస్తారా? అందరికి పంచి పెడుతుంటారా? చాక్లెట్లు పంచి పెడతారా? ఐ డోంట్ వాంట్ ఎనీ అలిగేషన్స్. అలిగేషన్ అవసరం లేదు, నెగిటివ్ అసలు అవసరం లేదు, బట్ ఓన్లీ పాజిటివ్. వాట్ ఈస్ పాజిటివ్ ఇన్ దాట్? మీకు బాగా పర్సనల్గా మీకు నచ్చిన వాళ్ళ గురించి చెప్పడం ఇట్స్ పాజిటివ్. ఇది తెలివికి తెలివి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు వైఫ్తో వెళ్తాను నేను. వైఫ్తో వెళ్ళినప్పుడు నా వైఫ్తో వెళ్తున్నాను కదా అని కాన్సన్ట్రేషన్ నాకు ఉండాలి. ఎవరైనా మంచి అమ్మాయి అటు నుంచి వెళ్ళింది అనుకో, దెయ్యంలా చూస్తాను నేను. మావిడ అంటది, నీ ఏం చేస్తాను దానికి, నేను చెప్పాలి మా వైఫ్తో ఉన్నాను కాబట్టి నేను అలాగ చూడను అని అంటానంటే నాకు. మీరేమో మీ మనసుకి ఏమో నచ్చిందంటే మనసుకి నాకు ఎక్కడ నచ్చింది చూశాను. మీ ఆవిడ ఉంది పక్కన, మీ మనసుకి ఏమో ఫీల్ అవుతున్నారు, తప్పు కదా మీ ఆవిడ పక్కన ఉందంటే దానికి ఏం చెప్పాలి నేను? ఏం చెప్పలేరు. మీ వైఫే చెప్తారు ఇంటికి వెళ్ళాక. తోలు తీసేది అది వేరే విషయం. కానీ బాగా బాగా భయపెట్టారండి నిజంగా. అంటే మీ వైఫ్ అంటే మీకు భయం? వైఫ్ అంటే భయం ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ నీకు భక్తి కూడా ఉంటుంది నాకు. ఇది ఏంటంటే ఒకటి ఏమంటారు, దెబ్బ తగిలిన తర్వాత దెబ్బ తాకిచ్చింది ఆయనే, పసుపు రాసింది ఆయన. అంతే కదా. రేపొద్దున ఏమైనా చూడాల్సింది అదే, ఇంకెవరు చూడరు మనల్ని. ఈ క్లారిటీ అయితే ఉంది. ఇండస్ట్రీలో క్లారిటీ చాలా మిస్ అవుతూ ఉంటుంది కదా. తర్వాత అన్ని మిస్ అవుతారండి. ఈ క్లారిటీ మిస్ అయ్యాక అన్ని మిస్ అయ్యి తర్వాత వస్తుంది అనమాట. నేను బిజీ, అసలు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చాలా దీంట్లో ఉన్నాను, నాకు అసలు ప్రెషర్ ఎక్కువ ఉంది, అవి కుదరవు. మా ఇంట్లో అసలు కుదరవు. అసలు ఎవడైతే నాకేంట్రా ముత్తినంటది ఇక్కడ. కానీ నిజంగా ఫస్ట్ నేను చూడాలనుకున్నాను. మీరు ఇన్ని విషయాలు చెప్పాక మీ వైఫ్ ఎవరైనా చూడాలని ఇప్పుడేం అడగలేండి. మళ్ళీ అడిగితే ఇప్పుడు ఎందుకు మా లైఫ్ నేను ఎందుకు చూపించాలి, మా వైఫ్ మీకు మా వైఫ్ చూపించి నాకేం ప్రాబ్లం? నా వైఫే కదా. వైఫే కాదు కదా, అందరికీ పెట్టడానికి. సో అలా అనమాట. అండ్ మీకు సపోర్టర్గా అంటే ఇండస్ట్రీలో కొంతమంది మన చుట్టూ సపోర్టర్స్ ఉంటారు. అందులో ఆల్మోస్ట్ ఎవరైనా సపోర్టివ్ టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారు. బట్ మీకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్స్ అంటే నాకు ఈ టైంలో అంటే మీకు కరెక్ట్ టైంలో సపోర్ట్ చేశారు అంటే నా వైఫేనండి. తను ఏంటనేదంటే ఐ యూస్ టు డ్రింక్, ఆ రోజుల్లో నేను ఎవ్రీడే ఐ యూస్ టు డ్రింక్ బ్రాందీ. ఐ హ్యాస్ టేక్ మార్నింగ్ ఎవ్రీడే, మార్నింగ్ నైట్ ఎవ్రీడే నేను కంపల్సరీ తీసుకున్నాను. నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను ఏదోలాగే జాబ్ చేసి నీకు కావాల్సిన డ్రింక్ మనం ఇస్తాను, చచ్చిపోకు ఊకే, ఓ టెన్షన్ పడిపోకు ఏదో వద్దని. అప్పుడు నాకు కొంచెం అమ్మ ఇది చూసుకుంటుందిలే, నాకేదో తన మీద ఆధారపడుతున్న ఫీలింగ్ నాకు రాలేదు. ఫస్ట్ ఏంటంటే ఒక సపోర్ట్. అమ్మో రేపొద్దున ఇండస్ట్రీలో ఏమైతే ఏం చేయగలము, కొన్ని ఇయర్స్ ఇక్కడ గడిపేస్తాము, ఇప్పుడు ఇక్కడ ఏం లేదనుకో, వాట్ నెక్స్ట్ అంటే అది నీకు ఎందుకు, నువ్వు అది సాయంత్రం తాగుతావు కదా, అది నేను తెచ్చి పెడతాను, నెల రోజులు తాగి హ్యాపీగా తిను, మిగిలింది నేను చూసుకుంటా అనే సపోర్ట్. ఆ సపోర్ట్ అనేది నాకు ఎక్కువ అప్పుడులో నాకు బలం ఇచ్చింది. ఏ రోజు తను మానేయమని చెప్పలేదా? చెప్పలేదు, కానీ ఫీల్ అయ్యేది. ఎప్పుడు చెప్పలేదు కానీ ఫీల్ అయ్యేది. అది తెలిసింది, నేను ఫీల్ అయ్యాను. అరే ఇన్ని రోజులే నేను ఇంత పెద్ద తప్పు చేశాను. కనీసం ఒక 10 లక్షలను ఖర్చు పెట్టుంటారేమో డ్రింక్ కోసం. ఈ క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఎందుకు? మళ్ళీ ఇంట్రెస్ట్ అంతే ఏంది, 10 లక్షలు ఆడికి అంత ఇవ్వాలి, ఈడికి అంత ఇవ్వాలి అంటే ఇందాక మీరు ఆ ఇంట్రెస్ట్ గురించి చెప్పలేదు కదా, ఈ ఇంట్రెస్ట్ లెక్కలేదు. ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది.
మీరు బయట కట్టే ఇంట్రెస్ట్లు కానీ ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది మీకు. అంటే మీరు ఎలాగో మీ పర్సనల్ గురించి తెలియట్లేదు, మేమే తెలియజెప్పే ప్రయత్నం ఏం చెప్తారండి నా గురించి, ఏం తెలుస్తుంది? ముందంతా వర్స్ట్, తర్వాత వర్స్ట్, ఇప్పుడు ఏదో యాక్టర్ అయ్యాము, ఏదో వెళ్తుంది అంతే తప్ప నేను మంచోడిని, నేను అది అసలు నేను వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడండి ఇది టైప్ కాదు నేను. ఫ్రీకౌట్. ఓకే ఓకే. సో లైఫ్లో మీకు ఇది బాగా ఫ్రస్ట్రేటెడ్గా, అమ్మో ఇప్పుడు ఇది మాత్రం నాకు సంబంధం లేకుండా చెప్పండి మీరు. సో ఎవరైనా చాలా ఇంటర్వ్యూలు చాలా క్వశ్చన్లు అడుగుతారు కదా, మీరు ఫ్రస్ట్రేటెడ్గా ఎందుకురా నన్ను ఈ క్వశ్చన్ అడుగుతారు అని ఫీల్ అయ్యేది ఏంటి? ఇది కాకుండా ఏది జనరల్గా ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కాకుండా ఫ్రస్ట్రేటెడ్ ఎలా ఇప్పుడు ఈ సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, సక్సెస్ని ఎలా ఫీల్ అవుతారేంటి? సక్సెస్ ఒకటి సక్సెస్ వస్తుంది, అన్నీ చేస్తూ ఉంటాం, ఒకటి సక్సెస్ అవుద్ది. కానీ ఇవన్నీ చాలా ఇష్టపడి చేసాం కదా, కష్టపడి చేస్తాం. కొన్ని ఎక్కడికో వెళ్ళి ట్రైన్ లేకపోతే ట్రైన్లు ఎక్కి అక్కడికి వెళ్ళి లొకేషన్లో ప్రాపర్గా ఫుడ్ లేకపోయినా, ప్రాపర్గా ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ లేకపోయినా షూటింగ్ కోసం కష్టపడి చేసి కొన్ని షార్ట్స్ అయితే మేము రోపుకి వేలబెట్టి కింద వాటర్లో డబ్ చేసే క్యారెక్టర్లు కొన్ని డైరెక్ట్ మాస్టర్స్ మన చిన్నవాళ్ళు, మనకంత ఎమ్యూనిటీస్ ఎవరో భయంగా ఉంటుంది. ఇన్ని చేసిన అయ్యో సినిమా పోయిందే బా అనిపిస్తుంది. సక్సెస్ అయింది కదా అని సక్సెస్ వైపే మొగ్గు చూపించి మిగిలిన సినిమాలన్నీ పోయాయి కదా వాటిని తక్కువ చేయడం అనేది అది నాకు నచ్చదు. ఆ క్వశ్చన్ మేబీ సక్సెస్ నా ఒక్కడి వల్ల వచ్చింది కాదు కదా. సినిమా అంటే ఒక వందల మంది చేసే పని, ఒక్కల వల్ల జరిగేది ఎప్పటికీ కాదు, ఎప్పటికీ జరగదు. కానీ క్రెడిట్ లిమిట్స్, టెక్నీషియన్స్ ఎంత ఉంటారు, కెమెరానికి ఎంతమంది ఉంటారు, ఎంతమంది పని చేస్తారు, వాళ్ళందరికీ సక్సెసే కదా, నా ఒక్కడదే కాదు కదా. ఏదో మా అదృష్టం ఉంది, నా లైట్ మొక్కని వేసి నాకు 4 ఇంటర్వ్యూలు మిమ్మల్ని అడుగుతారు నీకు ఏ కలర్ ఇష్టం, నేను అడగలేదు మీకు ఏ కలర్ ఇష్టం అని. మరి అప్పుడు మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు మా వెనక ఉంటారు కెమెరా వెనక, మీరు ఈ సక్సెస్ ఎలా ఫీల్ అవుతారు, తొక్కలో ఈటి సక్సెస్ ఏంటి, మీరు అందరూ పని చేయలేదంటే అలా అనుకునేంటి. మరి అలా మీరు వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. మరి అనుకుంటారు, అన్నీ ఆలోచించాలి. కమెడియన్ అంటే ఓ కెమెరా ముందు మాగేయడం కాదు, అన్నీ చూసుకోవాలి. ఓకే, మీ బిజీ స్కెడ్యూల్స్ వలన మీరు మిస్ చేసిన సినిమాలు చాలా ఉంటాయి. అందులో క్యారెక్టర్ వైజ్గా అది సినిమా హిట్ కాదని నేను అడగట్లేదు, క్యారెక్టర్ వైజ్గా ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే ఇంకొంచెం కొత్తగా నేను కనిపించేవాడినేమో, బాగుండేది. అది ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందండి డెఫినెట్గా. నాకు కొన్ని ఉంటాయి, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్ గడి కాబట్టి అడుగు నేను మాడతాను. అరే అన్నయ్య నేనైతే ఇది ఎరగొడేసాను రా అంటాడు. అరే ఏది ఒకళ్ళు అనుకుంటారు, తర్వాత ఇంకోళ్ళకి వెళ్తుంది, ఆ తర్వాత ఇంకోళ్ళకి వెళ్తుంది. అల్టిమేట్గా స్క్రీన్ మీద ఎవరు పర్ఫామ్ చేశారో అకౌంట్లోకి వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. మనం అనుకోవడానికి బాగుంటుంది, మనం ఫీల్ అవ్వడానికి బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఉంటుంది, చాలా వడివేలు గారికి రోజుకి 7 లక్షల, సంతానం గారికి 12 లక్షల, మనకేంటి తిడుతున్నారు, మనం ఇప్పుడు అలాగ వెళ్తాం అని అనుకుంటాం. ఆడుకోవడం వరకే, జరిగేది అది వేరేగా ఉంటుంది. వాళ్ళ లైఫ్, వాళ్ళ ఆ టైము, వాళ్ళ లక్ అన్నీ వేరు, మనం అనుకోవడం వరకు సిచ్యువేషన్ వేరు అంతే. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు తెలంగాణలో, మీరు అందరూ బాగా తాగుతారంట కదా, మా అందరూ లిటర్ ఎవడో తాగినవారు ఏంటి, మీరే హ్యాపీరా, మీరు అసలు బ్రహ్మాండ తాగుతారట కదా, మీరు బాబు మధ్యలో అందరూ అన్నదమ్ములు అందరూ కలిసి తాగేస్తారట కదా, ఇంట్లో ఆడవాళ్ళు కూర్చుని తాగుతారు కదా అందరూ, ఇప్పుడు కలుగులు తాగేస్తారంట కదా మీరు అన్నారు. మీరు ఎందుకు అంత జల్సీ ఫీల్ అవుతున్నారు, మీరు తాగొచ్చు కదంటే మాకు ఉంటాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్. ఇది గొప్పని కాదు, అది బాధని కాదు, తప్పదు, ఒకసారి ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. సో అలా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే అంతే అంతే. ఓకే, బిగ్గెస్ట్ మెమరీ ఏంటి మీకు? బిగ్గెస్ట్ మెమరీ అంటే బిగ్గెస్ట్ మెమరీ అంటే నేను ఏ మెమరీ గురించి చెప్పాలి? అవన్నీ కొలుసుకొని ఇది 20%, 30%, ఇది వద్దులేదు, మీరు అన్ని కొలతలు నాకు తెలుసు, మీకు మ్యాథ్స్ లో హైయెస్ట్ మార్క్స్ అని. ఇప్పుడు కొలతలేదు, నేను అసలు ఏది పాస్ అవ్వలేదు. నేను ఇదే హైలైట్, మీరు నమ్మేలా చెప్పండి కొంచెం. ఏది పాస్ అవ్వలేదంటే అలా? నేను ఏది పాస్ అవ్వలేదు, నేను ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు, 10th ఒక్కటే పాస్ అయ్యాను, ఇంటర్ పాస్ అయ్యాను, ఇంటర్ కూడా పాస్ అవ్వలేదు. అక్కడి నుంచి పాలిటెక్నిక్ చేశాను, పాలిటెక్నిక్ పాస్ అవ్వలేదు. మధు ఇన్స్టిట్యూట్ చేశాను, అక్కడ సర్టిఫికేట్ రాలేదు. ఆ తర్వాత సత్యానంద గారు చేశాను, అక్కడ ఒక దగ్గర సక్సెస్ అయ్యాను. ఇప్పుడు ఇంట్లో ఎన్నిసార్లు మీరు చదువుకునే టైంలో ఏరా పాస్ అవ్వరా, ఎప్పుడు రా పాస్ అయ్యేది? పాస్ అయిన వాళ్ళు ఎవరు పనికి రాలేదు ఇక్కడ. మా మధు ఇన్స్టిట్యూట్లో నేను అజయ్ గారే పాస్ అవ్వలేదు, మేము ఇద్దరం ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం. మిగిలిన వాళ్ళందరూ పిక్చర్లు అయిపోయి తిరుగుతున్నారు. సో ఇండస్ట్రీలోకి అలా జరిగిపోయి అలా 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 పాస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం కాదు, లైఫ్లో మనం ఎంత సక్సెస్ అయ్యాం అనేది ఇంపార్టెంట్.
చాలామంది మా ఫ్రెండ్స్ యూఎస్లో ఉన్నారు, కానీ మా ఊర్లో పల్లెటూరులో హ్యాపీగా ఉన్నవాళ్ళు కింగ్లో ఉన్నారు వాళ్ళు. ఈడు బుర్ర బాధేసుకొని మీకు ఎప్పుడు అనిపించలేదా యుఎస్ వెళ్ళి లేకపోతే ఆ కంట్రీ వెళ్ళి నేను ఆ జాబ్ చేసి నేను ఇన్ని లక్షలు నాకు ఎప్పుడూ లేదు. మా ఇంట్లో ఫస్ట్ మా తమ్ముడు వెళ్ళాడు, ఆ తర్వాత మా సిస్టర్ వెళ్ళింది. నాకెప్పుడు ఆ క్రేజ్ లేదు నాకు, ఎందుకంటే చదువుకోవడం అంటే బద్ధకం నాకు. పైగా నాకు ఆ లైఫ్ నాకు నచ్చదు. మనీ నాకు ఎప్పుడు మ్యాటర్ కాదండి, నాకు ఇప్పటికీ మనీ గురించి తెలీదు. సరదాగా ఉండాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలి, ఉన్న మట్టుకు మనం ఎంజాయ్ చేయాలి అంతే తప్ప అక్కడికి వెళ్ళి యూఎస్ వెళ్ళిపోయి మనం అన్నీ మానేసుకుని రొట్టెలు తినుకుని డాలర్స్ దాచుకొని ఎప్పుడో వచ్చినప్పుడు ఒక పొలం కొనేసి అది కొనేసి ఇవన్నీ నాకు నచ్చవు, నాకు తెలియదు, నాకు రాదు. ఈవెన్ నా లక్ నాకు మా ఆవిడ కూడా అలాంటిది. అంటే సేవింగ్స్ అవి చేసుకుంటుంది కానీ మరీ అంత తిండి తిప్పలు మానేసుకొని అందరూ అలా ఉంటారండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్తున్నా. ఓకే. అండ్ ఒక్కొక్కళ్ళు లైఫ్లో ఒక్కొక్క థియరీ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది అది కొటేషన్ అనొచ్చు, లేకపోతే థియరీ అవచ్చు. అల్టిమేట్లీ మన లైఫ్ ఏంటి అంటే ఒక థియరీ ఫాలో అవుతూ ఉంటారు. అలా మీరు ఫాలో అయ్యే థియరీ ఏంటి? థియరీ కన్నా నా తీరే వేరు అంటాను. థియరీ ఏం లేదు, రైమింగ్ బాగుంది. నా తీరు వేరు. నా తీరు ఏంటంటే లేచావా, నాకు బ్రహ్మాండంగా చెప్పారు, భగవంతుడు మనకు వరం ఇచ్చింది ఏంటంటే ఈరోజు రాత్రి నువ్వు పడుకున్నావు అంటే రేపు నువ్వు లేచావు అంటే భగవంతుడు నీకు పర్మిషన్ ఇచ్చాడు టు లివ్. ఈరోజు హ్యాపీగా బతుకు, అది నమ్ముకొని ఈరోజు అంతా హ్యాపీగా బతుకు, మళ్ళీ పడుకునేంత వరకు. రేపు ఈరోజు అంతా మానేసుకొని ఎల్లుండి ఎప్పుడో తింటానని ఈరోజు అంతా మార్చేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. నా లైఫ్ స్టైల్ అది కాదు. రోజు ఎలా గడవాలో అలా గడిచిపోవాలి అంతే. తర్వాత చాలామంది మీకు ఆడపిల్ల పుట్టింది, నువ్వేమో జాగ్రత్తగా ఉండవు, నువ్వు డబ్బులు దాచుకోవాలి. నేను దాచుకోను. నా దగ్గర లేకపోతే దాని అదృష్టం, నా దగ్గర ఉన్నా దాని అదృష్టమే. నేను ఇంకెవరికి ఇవ్వను కదా. అంతేగాని ఆడపిల్ల పుట్టింది కదా అని చెప్పి ప్యాంటు షర్ట్ వేసుకున్నప్పుడు దాచుకోవాలని ఒక ప్యాంట్ వేసుకుని షర్ట్ ఏమంటే అది నాకు లేదు. లైఫ్ అంటే హ్యాపీగా కష్టపడాలి. అలాగని కష్టపడకూడదు, నేను కష్టం ఇష్టంతో కష్టపడాలి. ఓ బాధపడుకుంటా ఏటి బాధ అన్నట్టుగా ఉండకూడదు, నాకు నచ్చదు, అక్కడ ఉండలేను కూడా. అందుకే ఎక్కడ ఉంటే అక్కడ విడిగా కూడా ఒక నవ్వుతూ అలా కనిపిస్తారు. ఇప్పుడు మనం నవ్వునా నవ్వలేనితో మనకి ఎందుకు పని? ఆడలా ఓహో ఇది అయిపోయి ఎందుకు వచ్చింది మనం వెళ్ళిపోవడమే. మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో సరదాగా ఉండడం. ఒక్కొక్కళ్ళకి స్ట్రెస్ బస్టరో లేకపోతే స్ట్రెస్ రిలీఫో కొన్ని థింగ్స్ పెట్టుకుంటారు. కొంతమందికి వంట చేయడం స్ట్రెస్ బస్టర్ కింద, లేకపోతే ఇంట్లో పని చేయడమో, లేకపోతే బయటికి వెళ్ళడమో. అలా స్ట్రెస్ బస్టర్గా స్ట్రెస్ రిలీఫ్ కోసమో లేకపోతే ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు మీరేం ప్రిఫర్ చేస్తారు? ఇది వరకు స్ట్రెస్ నేను ఫీల్ అవ్వను, కానీ రోజంతా వర్క్ చేసి సాయంత్రం వేసరికి ఒక 2 పెగ్గలు వేసుకుని హాయిగా పడుకోవాలనేది ఒక స్ట్రెస్ బస్ట్ కాదు, కానీ అదొక రిలీఫ్. అది తప్పని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు నాకేంటంటే మార్నింగ్ ఒక 2 hours వర్కౌట్ చేస్తే, వాకింగ్ లేకపోతే డాన్స్ లేకపోతే ఏదో అది చేస్తే స్ట్రెస్ బర్స్ట్ కాదు కానీ యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఈరోజు అంతా హ్యాపీగా వెళ్తుంది, ఈరోజు వర్క్ చేస్తున్నావు, టైర్డ్ అవుతున్నావు అనేది అనిపిస్తుంది. స్ట్రెస్ బర్స్ట్ అని మనం తెచ్చుకుంటాం. సిగరెట్ తాగితే స్ట్రెస్ బర్స్ట్ అంటారు. సిగరెట్ తాగితే స్ట్రెస్ బర్స్ట్ ఎందుకు అవుతుంది? నీ మైండ్లో ఉన్నది ఈ నోట్లో ఊరితే పోతా. ఒక డీవియేషన్, యువర్ మైండ్ డీవియేటెడ్ టు సమ్ అదర్ థింగ్స్. మనం ఒకరిని తిట్టలేక వేరే వాళ్ళని తిడుతుంటాం, అంతే అంతే. పిల్లం ఏదో అక్కడ బామ్మద్దు వచ్చాడు, రే ఎదవన్నా కొడక ఇంత ఇదే అంటుంటాం. ఆడికి తెలుసు దాన్నే తిడుతున్నామని, నాకు తెలుసు దాన్నే తిడుతున్నాను, దానికి తెలుసు దాన్నే తిడుతున్నాను. ఈ డ్రామా తప్పదు. అలాగే స్ట్రెస్ బర్స్ట్ అంటే ఏముంటుందండి? స్ట్రెస్ డాన్స్ అనే కళని మాత్రం నేను మధ్యలో కనిపెట్టా. మధ్య మార్నింగ్ వాకింగ్ జాగింగ్ తో డాన్స్ కూడా చేస్తా. ఇప్పుడు నేను డాన్స్ చేయమనండి, డాన్స్ అయితే వైర్లో నూడిపోతాయి. మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ డాన్స్ కంపోజిస్ డాన్స్ చేయమంటది ఏంటి? ఇప్పుడు మీరు అదే కదా ఎదుగుతారు మీరు. ఓకే, సో డాన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట. నాకు డాన్స్ ఇష్టం, డాన్స్ చేస్తాను. మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలియకుండానే వేరే వాటి మీద కొంచెం ప్యాషన్ జనరేట్ అవుతూ ఉంటుంది. రాయడమా, కొంతమందికి స్క్రిప్ట్ రాయడం కానీ, లేకపోతే ఇది మంచి క్వశ్చన్. మోస్ట్లీ చాలా మందికి జనరేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి డైరెక్షన్ చేయాలనో, లేకపోతే టెక్నికల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనో. సో అలా ఏంటి మీకు ఏదైనా ఇలా డీవియేట్ అయిపోయి? డీవియేట్ అని అనను కానీ
ఏదైనా పంచులు వేసేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆన్ స్పాట్ కొన్ని వస్తాయి, అవును, మీరు నేను మాట్లాడుకున్నా వస్తాయి. వస్తాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆపోజిట్ పర్సన్. ఎస్. అది పంచులు రెండు మీరు బాగేశారు కాబట్టి మీరు రాయండి అన్నారు అనుకో, రాయలేము, మనకు రాదు. ఆ రైటర్స్ జాబ్ వేరు, వాళ్ళ విజన్ వేరు, వాళ్ళ రైటింగ్ స్కిల్స్ వేరు, వాళ్ళకున్న ఎన్విరాన్మెంట్ వేరు. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంత దీనికోసం పనిచేసి వాళ్ళు ప్రూవ్ అవ్వడం కోసం వాళ్ళకి అమితమైన జ్ఞానం, బుక్స్ రీడింగ్స్, వాచింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఒక డైలాగ్ రాయడానికి వాళ్ళు ఎంతో శ్రమ పడతారు. ఏదో 4 డైలాగులు పంచులు స్క్రీన్ మీద పేలుతున్నాయి కదా అని రాయమంటే అది ఎలా రాస్తాం? తప్పదు, రాయలేము. అది నాకు తెలుసు. నాకు చాలామంది అన్నారు, నువ్వు మాట్లాడుతూ ఉండు, ఫ్లోలో నువ్వు పంచులు వేస్తూ ఉండు, మేము రికార్డ్ చేసుకుంటామంటే నేను ఎప్పుడు అంటాను, సార్ ఒక వృత్తి మీద మనం మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా తప్పండి. నా పని నేను యాక్ట్ చేయడం, నాకు కెమెరా ముందు మీరు ఇంప్రొవైజేషన్ ఏదైనా చేయమని నేను చేస్తా, కానీ నువ్వు రాసేసి డిజైన్లు చేసేసి ఇట్లాంటివి మనకు వల్ల కాదు, నాకు రాదు అది చేయడం. నేనైతే చాలా తప్పని ఫీల్ అవుతాను. ఎప్పుడు ప్రయత్నించలేదు, వెళ్ళాలని కూడా అనుకోలేదు. నేను చేయను కూడా. ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఇస్తానన్నా కూడా నేను చేయను. ప్రిఫర్ స్ట్రిక్ట్లీ అమౌంట్ ఎక్కువ ఇస్తే నేను చేయను. ఆ అమౌంట్ వేరే వాళ్ళకి ఇచ్చి నీ పేరు వేసుకున్న అయినా నువ్వు డైలాగులు రాయి, నువ్వు వాడుకుంటావు, నువ్వు రాయేసావని చెప్పు, నేను కెమెరా ముందు నేను పర్ఫామ్ చేస్తాను. నేను రాసేసి ఎంత అదేదో అదో పెద్ద ఇది అది మనం అనుకున్నంత ఈజీ కాదు. అది 1-2 రాస్తాం, తర్వాత చాలా కష్టం అయిపోద్ది. ఒక పేరు రావడం గొప్ప విషయం కాదు, ఆ పేరు నిలబెట్టుకోవడం అనేది తాతలు దిగొత్తారు. అవును, పేరు రావడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఇట్స్ వెరీ 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 బిగ్ టాస్క్. కొన్ని రోల్స్ చేసిన తర్వాత, కొంత నేమ్ వచ్చిన తర్వాత మనకంటూ కొన్ని రూల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. ఇక నుంచి నాలో ఈ చేంజ్ కనిపించాలి, లేకపోతే ఇటువంటి క్యారెక్టర్స్ కనిపించాలి, లేకపోతే ప్రీవియస్ చేసినవి ఇలాంటివి ప్రిఫర్ చేయకూడదు, ఇలాంటి షూటింగ్స్ ప్రిఫర్ చేయకూడదు, ఇలా ఏవో అంటే వాళ్ళకున్న ఇదిని బట్టి వాళ్ళు కొన్ని పెట్టుకుంటూ ఉంటారు, బికాజ్ బెస్ట్ ఫ్యూచర్ కోసం వాళ్ళ వైపు నుంచి. అలా మీరు ఏదన్నా అనుకున్నారా? ఇప్పుడు ఇలా ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు భగవంతుని దయ వల్ల ఏంటంటే రోల్స్ ఒక సీన్ వస్తే ఆ సీన్ని ఎలాగ పండించాలి, ఆ ప్లేస్మెంట్లో మన సీన్ పండుద్దా, ఒకవేళ దానికి ఏమైనా ఒక హీరో సైడ్ నుంచి మనకేమైనా కోఆపరేషన్ వస్తే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఓన్లీ డైలాగ్ ఒకటే చెప్పడం కాకుండా దాన్ని ఏమైనా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చా, ఈ కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప లిమిటేషన్స్ అనేది యాక్టర్కి ఉన్న రోజు ఆ యాక్టర్ డౌన్. ఆ యాక్టర్ అనేవాడు ఇంకా నాకు తెలిసి లిమిటేషన్ లేదండి. యాక్టింగ్ అనేది లిమిటేషన్ లేదు, అది ఏదైనా చేయాలి. మనం బట్టలు ఇప్పైనా యాక్ట్ చేయాలి, బట్టలు ఫుల్గా వేసుకుని యాక్ట్ చేయాలి, చల్లు యాక్ట్ చేయాలి, బురదలో యాక్ట్ చేయాలి, లొకేషన్స్ మారుతూ ఆ లొకేషన్ తగ్గట్టు యాక్ట్ చేయాలి, ఏ క్యారెక్టర్ అనుకుంటే ఆ క్యారెక్టర్లు పరకాయ ప్రవేశం చేయాలి. మనకి లిమిటేషన్స్ ఏంటి? హూ ఆర్ దే? మనం ఎవరు అసలు లిమిటేషన్ పెట్టుకోవడానికి? ఒక డైరెక్టర్ మనల్ని ఊహించుకున్న కథ రాసి మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చి, మనకు డిక్షన్ ఇచ్చి, మనకు ఫెసిలిటీ ఇచ్చి, మనకు అంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి, రేపు పొద్దున్న సినిమా హిట్ అయితే వాళ్ళతో పాటు వెళ్ళే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు కూడా లిమిటేషన్స్ పెట్టుకోవడానికి ఏంటి? లిమిటేషన్స్ ఎందుకు ఉంటాయి నీకు? సో మీరు ప్రతి ఏడాది వినాయక పండుగకి నరసన్నపేట వెళ్తారంటే ఏంటి ఆ స్టోరీ? చాలా ఇంటర్వ్యూలు చెప్పానండి. అప్పుడు లాంగ్ బ్యాక్ 25-26 ఇయర్స్ బ్యాక్ నేను అప్పుడు చదువుకునే టైంలో మా ఊర్లో వినాయక చవితి చేద్దామంటే అప్పుడు అంతా వినాయక చవితి ఎవరి వెళ్ళాలో వాళ్ళు చేసుకోండి. హైదరాబాద్లో ఉండేది కానీ మాకు అంత లేదు, అప్పుడు కల్చర్ లేదు. హైదరాబాద్, బాంబేలో ఉండేది వినాయక నవరాత్రులు వీధిలో చేసుకున్నప్పుడు లేదు. ఫస్ట్ టైం ఈ స్టార్టెడ్ 26 ఇయర్స్ బ్యాక్. ఒక చిన్న విగ్రహం పెట్టుకొని అందరం మా ఫ్రెండ్స్ ఒక 6 స్టార్ట్ చేసాం. అది అలాగే ఒక ఆచారంలాగా అయిపోయి ఆ వీధిలో ఒక ప్లేస్ కూడా మేము తీసుకొని అక్కడ కన్స్ట్రక్టెడ్ చేసి ఎవ్రీ ఇయర్ ఏదో ఉన్నంతలో నాకున్న శక్తి మేరకు దాన్ని ఎప్పుడు వినాయక చవితి చేసి ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి ఏదో స్టార్టింగ్ డే ఆర్ నిమజ్జనమో లేకపోతే అన్నదానమో నాకు అవకాశం బట్టి నేను వెళ్ళి, ఎక్కువ మా నాన్నగారు అన్నీ చూసుకుంటారు, నాకు అవకాశం బట్టి నేను వెళ్ళి అక్కడ చేస్తూ ఉంటాను. సో అలా ఇప్పటికీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది దానివల్ల కూడా నాకు ఈ పొజిషన్లో ఉన్నాననే ఫీలింగ్ నాకు ఉంటుంది. ఓకే, కానీ మామూలుగా కమెడియన్ రోల్స్ నుంచి విలన్స్ రోల్స్కి వెళ్తారు, లేకపోతే ఇంకా అక్కడి నుంచి బెస్ట్కి వెళ్తారు. కానీ అంటే మీరు స్టార్టింగ్ విలన్గా చేసి ఆ తర్వాత కమెడియన్ రోల్ అంటే మీకు
అంటే ఏ కొంచెం కూడా అనిపించలేదా ఇట్స్ ఓకే అనుకున్నారా? ఇది చెప్తున్నాను కదండి, కొలమానం ఏం లేదండి. దెర్ ఇస్ నో. ఇప్పుడు మనం అనుకుంటాం చాలామంది ఆర్టిస్టులు విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు బ్యూటిఫుల్ ఫన్ చేసేవాళ్ళు, కానీ అలా అవకాశం రాదు. చాలామంది ఫన్ చేసిన కమేడియన్స్లో అద్భుతమైన నటులు ఉంటారు, ఎమోషన్ చిత్తగా రేవేసేస్తారు, కానీ ఆ ఫిక్సేషన్ వల్ల ఆ ట్రావెలింగ్లో ఆ ఫోర్స్లో అలా వెళ్ళిపోతారు. ట్రై చేస్తారు, కొన్ని సక్సెస్ అవ్వవు మేబీ, అంతే తప్ప వాళ్ళ యాక్టర్లు కాదని కాదు. మనకేముంటుందండి, మనం జస్ట్ కెమెరా ముందు మనం ఒక యాక్టర్లు, మనం దాని వెనక ఓ ప్రపంచం, పరిశ్రమ ఒక పెద్ద ఇది, అందులో మనం ఎంత చిన్న. అండ్ లాక్డౌన్ తర్వాత ఇప్పుడు మీ సినిమా బంగారు బుల్లుడు రేపు 23rd రిలీజ్ అవుతుంది, అల్ల నరేష్ గారిది. సో అందులో ఏంటి, ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తే విజిల్స్, పేపర్లు అంతా ఎవరికి కామెడీ రోల్? మాకు విజిల్స్, పేపర్లు, ఉన్న పేపర్లు తీసుకుపోతారు. అయ్యో లేదండి, ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక కామెడీ సీన్ వచ్చిందంటే ఎందుకండి విజిల్స్ అయ్యారు? విజిల్స్ ఎంజాయ్ చేస్తారు, విజిల్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ మాస్ థియేటర్స్, మీరు మాస్ థియేటర్స్ వెళ్ళడం మర్చిపోయారేమో, ఈ మధ్యకాలంలో మీరు మాస్ థియేటర్స్కి వెళ్ళడం మర్చిపోయారేమో. మాస్ థియేటర్సా? నేను మాస్ థియేటర్కి వెళ్తాను. నేను ఇప్పుడు విజేత, మా ఇంటి పక్కన విజేత ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాను నేను సినిమాకి. మార్నింగ్ షో ఫుల్ మాస్ అక్కడ. క్లాస్ నాకు అసలు నచ్చదండి, క్లాసు నాకు అసలు. ఐ డోంట్ లైక్ క్లాస్ పీపుల్. నాకు ఫస్ట్ ఏసీలో కూర్చున్నా కూడా చిరాకు వచ్చేద్ది నాకు. ఇప్పుడు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలో అందరం సర్దగా మాడి ఎక్కడికి వెళ్తున్నారండి, విజయవాడ, వైజాగ్, ఏంటి భోజనం తెచ్చుకున్నారా, భలే ఉందండి అది ఇది మాడి. ఫస్ట్ ఏసీ పేపర్ విచ్ నెంబర్, దిస్ ఇస్ 1A అప్. ఓకే, సో ఇదంతా మీ కుట్టి స్టోరీ అనమాట. మొత్తానికి. అండ్ ఇంకొకటి, ప్రభాస్ గారి గురించి మీరు చెప్పింది ఏ ఇంటర్వ్యూ అయినా మినిమం ఒక 4 thumbnails ప్రభాస్ గారి గురించే ఉంటాయి. ఏంటన్నా ప్రభాస్ గారి వంట గురించి, ఆయన మీకు క్యారియర్స్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు షూటింగ్లోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ఇలా రకరకాలుగా ప్రభాస్ గారు ఇలా ఉంటారు, అలా ఉంటారు. మీది ప్రభాస్ శ్రీను గారికి మ్యాచ్ అయ్యేలాగా ప్రభాస్ గారి గురించి ప్రభాస్ శ్రీను గారు చెప్పిన మాటల్లో వినండి. సో ఇలా మీరు ఎక్కువగా చూసిన thumbnails ఉన్నాయి, మీరు చూసారా ఎప్పుడైనా thumbnails? చూసారా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ముక్కలు ఏమన్నా మిగిలిపోతే ప్రభాస్ గారి గురించి మాకు చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? ఇంకేముంటాయండి, ఇంక అన్నీ చెప్పేశారు. వంట తెచ్చి పెట్టారని చెప్పాను, అన్నీ ఇచ్చండి ఎవ్రీథింగ్. సో బంగారు బుల్లుడు సినిమా ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అందులో మీ క్యారెక్టర్ డెఫినెట్గా బంగారు బుల్లుడు సినిమా ఏంటంటే, అల్ల నరేష్ గారి సినిమా అంటే ఇట్స్ ఎ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు తప్ప, ఈ సినిమాలో రెండో షేడ్ ఉంటుందండి. ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బాగా చేశారు ఆయన. బంగారు బుల్లోడు అంటే ఆ బంగారం కోసం జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న సినిమా అది. అందులో సత్యనారాయణ్, నేను కాంబినేషను. హీరోకి మేనమానం అవుతాం, ఇంట్లో కూర్చొని బ్రదర్స్ అవుతాం, ఇంట్లో కూర్చొని తినే బాపతే, ఊళ్ళో కూర్చొని పని పాట లేకుండా తిరిగేసి ఏ పని కూడా అన్నిటికీ అడ్డంగా వెళ్ళే క్యారెక్టర్స్. భరణి గారు మా ఫాదరు. అదంతా గ్రామీణ నేపథ్యంలో జరిగిన సినిమా. ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మళ్ళీ అట్ ద సేమ్ టైం మంచి ఎమోషనల్ సినిమా, మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ నరేష్ గారిది ఈరోజు. ఓకే, సో అలా మరి నెక్స్ట్ శ్రీకారం అప్డేట్. శ్రీకారం కూడా సాయి కుమార్ గారు బామ్మద్ క్యారెక్టర్, మా సిస్టర్ ప్రియా గారి హస్బెండ్ సాయి కుమార్ గారు. సో సాయి కుమార్ గారికి శర్వాకి మధ్యలో విలేజ్ బ్యాక్డ్రాప్, సేమ్ అది కూడా విలేజ్ బ్యాక్డ్రాపే. ఆ సినిమాలో మా ఇద్దరు ట్రాక్ ఉంటుంది. మంచి క్యారెక్టర్. ఓకే, ఎప్పుడైతే మీరు కామిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు కామిక్ సిచ్యువేషన్స్లో సినిమాలో చెప్పిన డైలాగ్స్ లేకపోతే మ్యానరిజమ్స్ ఏ ఒకటి ఇమిటేషన్ చేయడం అలాంటివి జరుగుతుంటుంది. అలా మీ గురించి జనరల్గా మీ సర్కిల్లో వల్ల లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు జనరల్గా మీ గురించి ఏదైనా డైలాగ్ కానీ మేనరిజం కానీ ఏది ఇమిటేట్ చేస్తారు? బై అదృష్టం నాకేంటంటే నేను అందరినీ కొంచెం మోసేస్తుంటాను. చాలా మందికి ఏంటంటే ఎవరిని ఏమంటే భయం అని వాళ్ళ భయం ఉంటుంది. సో ఈ మోత అనేది వాళ్ళు మొయ్యరు. సరే ఆడేదో తగలాడుతున్నాడు ఆడికి, కానీ ఆడికే వెళ్తుంది అది, ఇంక మనం ఎందుకు వాడిలాగా ఉండడం అని కొంతమంది అనుకుంటారు. ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్, అది రెండూ ఉంటాయి. అంటే ఎన్నో ఇంటర్వ్యూస్లో మీరు డైలాగ్స్ చెప్పుంటారు, బట్ ఇప్పుడు మా కోసం ఒక నేను డైలాగులు చెప్పను అనేది మంచి డైలాగ్ అది అనేది ఇప్పుడు డైలాగ్, అది కూడా మాకు తెలుసు.
బట్ ఎనీవేస్ ఇట్ వాజ్ ఎ సూపర్ కూల్ అండ్ అమేజింగ్ ఇంటర్వ్యూ. Thank you. సో మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండి అందరినీ ఏడిపిస్తూ ఉండాలని కోరుకుంటూ. ఏడిపిస్తాను, ఎందుకు ఏడిపిస్తానండి? మీరు నవ్వుతూ అందరినీ ఇలా నవ్వుతూ ఏడిపిస్తూ ఉంటారండి. ఆనంద బాష్పాలా? ఓ మీరు ఆనంద బాష్పాల వరకు వెళ్ళారా? లేదు, మీరు ఆబ్వియస్లీనో ఒక 4 పంచ్ డైలాగులు వేస్తే ఎదుటి వాళ్ళకి కొంచెం అనిపిస్తుంది కదా, అలా అన్నాను నేను. అలాగా? అలా అన్నాను అనమాట. లోపల ఆనందంగా చేస్తారు, బయటికి ఎలా ఉంటారు అంతే. అంతే. ఓకే. సో ఎనీవేస్, సో ఇలా మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. సో చూసారు కదండి, మొత్తానికి అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం నేను చేశాను. అండ్ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఫాలో అవుతూనే ఉండండి సంతోషం ఛానల్. నేను మీ కృష్ణ చైతన్య.